హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'సక్కుబాస్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ ఎరోటిక్ మూవీ. ఈ మూవీలో హర్రర్ సీన్స్‌తో పాటు రొమాంటిక్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ అడల్ట్ సీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. కొన్ని బంచిక్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ అలోన్. ఈ మూవీ కంప్లీట్‌గా అడల్ట్ మూవీయే. సింగిల్‌గా చూడండి. ఇంకా ఈ మూవీలో హర్రర్ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీ అయితే సక్కుబాస్ అనే మాన్స్టర్ ఉంటది. ఆ మాన్స్టర్ ఐలాండ్‌లో ఉంటది. సో ఆ ఐలాండ్‌లో వచ్చిన వాళ్ళందరినీ వశపరుచుకొని త్యాగం చేసేలాగా చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. ఇంకా అలాంటి టైంలోనే కొంతమంది ఫ్రెండ్స్ ఆ ఐలాండ్‌కి వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చాక అర్థమవుతుంది ఏదో తేడాగా ఉందని. ఇంకా వాళ్ళు ఆ మానస్ నుంచి ఆ ఐలాండ్ నుంచి ఎలా తప్పించుకున్నారు, ఏం చేశారనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో ఆ హర్రర్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి అయితే పర్లేదు, బాగుంటాయి. దాంతో పాటు కొన్ని అడల్ట్ సీన్స్ ఎక్కువగానే పెడతారనమాట. అవి చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో సక్కుబాస్ సంబంధించిన ఒక స్టోరీ అయితే చూపిస్తారు. ఆ స్టోరీ కూడా బాగుంటుంది. సో ఆ స్టోరీకి సంబంధించిన సీన్స్ కూడా చూడడానికి బాగానే చూపిస్తారు. ఇంకా ఈ మూవీలో బీభత్సమైన హర్రర్ సీన్స్ ఉండవు, కానీ ఉన్నంత హర్రర్ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు, బాగుంటుంది. ఈ మూవీ కంప్లీట్‌గా ఆ ఐలాండ్‌లో తీస్తారు. ఆ ఐలాండ్ చుట్టూ ఉన్న మంచు, అది చూడడానికి లొకేషన్ చాలా బాగుంటాయి అన్నమాట. ఐలాండ్‌కి వచ్చాక ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎలా చనిపోతారో, ఎందుకు చనిపోతున్నారు, సో ఆ మాన్స్టర్‌కి ఆ జనాలకి సంబంధం ఏంటనేది కూడా చూపిస్తూ ఉంటారు. ఆ సీన్స్ చూడడానికి పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా ఆ మాన్స్టర్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఆ మాన్స్టర్ నుంచి ఎలా తప్పించుకున్నారు, ఏం చేశారనేది కూడా క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఇంకా క్లైమాక్స్‌లో ఒక హర్రర్ సీన్స్ పెడతారు. ఆ హర్రర్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుంటది. వాళ్ళ క్యారెక్టర్స్ అక్కడ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగుంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గాని, టెక్నిక్ అసలు పర్లేదు, బాగుంటది. ఈ మూవీలో హారర్ సీన్స్, మానస్ సీన్స్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసింటే బాగుంటది అనిపించింది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్, అడల్ట్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో వాచ్ అలాంటి మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా డేస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.